ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆరాధనలో ఇన్ని ఆచార వ్యవహారాలుంటాయని నాకే ఆశ్చర్యం వేసింది. ఇప్పుడేం చూశారు బామ్మగారు, విశాలాక్షికి రాని పూజంటూ ఏదీ లేదు. కొంతమంది అర్చకులు కూడా అమ్మవారికి ఏ రోజు ఎలాంటి అలంకరణ చెయ్యాలి అని విశాలాక్షిని అడిగి మరీ పాటిస్తారంట. టీ తీసుకోండి. కాఫీ కలపకుండా టీ చేసేవేంటోదినా? వెరైటీ. ఆ పదంలో కూడా టీ ఉంది. ఏయ్, తాగొచ్చా? తాగలేరా? తాగించాలా ఏంటి? అది కాదే, తాగేలా చేసావా లేదా అని అడుగుతున్నావు. మరేం భయం లేదు పిన్ని, మే హూనా. నువ్వు చేసావంటేనే భయం. జోకులు బానే వేస్తారు కానీ తాగి ఉద్ధరించండి. విశాలాక్షికి ఇవ్వలేదేంటమ్మా? తనకి టీ కాఫీలు తాగే అలవాటు లేదు బామ్మ. మరేం తాగుతుందంట? రక్తం. ఎందుకు వదినా భయపడతావు? విశాలాక్షి అందరికన్నా పొద్దున్నే పూజ చేసింది. పైగా తెల్లవారక ముందే అమ్మవారి పూజ చేసిందనగానే నాకు తనే ఒక కాళికాదేవిలా కనిపిస్తుంది. నుదుటన ఆ బొట్లు కూడా ఇవాళ పెద్దగా పెట్టిందంటే ఎవరినో వేటు వేయడానికే అన్నట్టుంది. నువ్వు అలా చెప్తుంటే బ్రో గుటకలు మింగుతున్నాడు. ఇంక టీ ఏం తాగుతాడు? ఇటు ఇవ్వండి. నీకు అలవాట్లేదన్నావు, అడిగినప్పుడు ఇవ్వాలా లేదా? తీసుకో. హాసిన్ చేసిన టీ అంటే ఎంతైనా రిస్కే. బానే ఉందోదినా. చాలా రుచిగా ఉంది. అలాగా? ఓకే. ఆగండి బావగారు. ఏమైంది? ఏదో పడింది అందులో. ఏం పడింది? దోమ అనుకుంటా. యాక్ చిచి. ఫస్ట్ టైం మా ఆవిడ రుచిగా చేసిన టీని కూడా తాగలేకపోయాను. నువ్వు తాగలేదేంటి విశాలాక్షి? ఇది కూడా బాలేదు, అందుకే తాగలేదు. అందులో ఏం పడింది? ఈగ. బ్రో తాగే దాంట్లో దోమ, అమ్మ తాగాలనుకున్న దాంట్లో ఈగ పడింది. ఇద్దరికి ఇలా ఎందుకు జరిగిందంటారు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.